నేను దాదాపు ఒక 18-19 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక క్షేత్రస్థాయి ప్రజా ఉద్యమాలు, రకరకాలైనటువంటి ఒక రాజకీయ ప్రస్థానం తర్వాత చట్టసభలో అడుగుపెట్టి మొట్టమొదటి బడ్జెట్ సమావేశాన్ని అటెండ్ కావడం జరిగింది. ఎన్నో ఆశలతో ఆశయాలతో ఈ చట్టసభకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పేదవాడి గొంతుకగా పీడిత తాడిత ప్రజలకు అండగా నిలబడేందుకు వాళ్ళ సమస్యలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావన చేయవచ్చు, ఆ సమస్యలకు పరిష్కారం చూపించవచ్చు అని చెప్పని అత్యంత నమ్మకంతో ఈ సభకు వస్తే బాగా నిరాశ నిస్పృహకు గురైన విషయాన్ని మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను. ముఖ్యంగా బడ్జెట్ సమావేశం అనగానే ప్రజలందరికీ కూడా అమితమైనటువంటి ఒక నమ్మకం, హోప్, ఒక ఆశ. ఇవాళ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఒక అంకెలు కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ ఒక సంవత్సర కాలం పాటు తెలంగాణ దిశ నిర్దేశం చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాలకు, అన్ని రకాల వర్గాల ప్రజలకు కూడా సమతుల్యమైనటువంటి ఒక న్యాయం జరిగి తెలంగాణ ఒక అభివృద్ధి పథాన ఉంటుంది అని చెప్పని ఒక నమ్మకం కలిగించేటువంటి, ఒక విశ్వాసం కలిగించేటువంటి ఒక దిశ నిర్దేశం చేస్తూ మార్గదర్శనం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సెషన్ బడ్జెట్ సెషన్. దురదృష్టం, ఈ బడ్జెట్ సెషన్ అంతా కూడా ఒక మాకరీగా నడిచిపోయింది. ఇట్స్ ఎ మాకరీ. మీరు చూడండి మీడియా మిత్రులారా, మీరే చూస్తా ఉన్నారు. 100 మంది పోలీసులు, 100 మంది అధికారులు, 100 మంది మీ మీడియా మిత్రులు పొద్దుటి నుంచి రాత్రి దాకా పడిగాపులు కాస్తుంటే టీవీలలో లైవ్లు, ఆ లైవ్లు చూస్తున్న ఒక ప్రజలు అందరినీ నిరాశపరిచేటువంటి ఒక రీతిలో ఒక జోక్ మాదిరిగా, ఒక మాకరీ మాదిరిగా వీళ్ళు వ్యవహరించినారు. ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి కోల్పోయినారు, రాజ్యాంగ నిబద్ధత కోల్పోయినారు. అందుకే ప్రజాస్వామిక దేవాలయమైనటువంటి శాసనసభ కానీ, శాసన మండలిని కానీ ఒక అపహాస్యానికి వేదికగా మార్చినట్టుగా మొత్తం కూడా ఈ ప్రహసనాన్ని కొనసాగించినారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మిత్రులారా, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ ఆఫ్ ఎ డిబేట్, ఆ డిబేట్ అనేటువంటిది రాజకీయ పార్టీల మధ్య జరిగినప్పటికీ అది ప్రజల కోసం ఇరుపక్షాలు వాగ్వాదం చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి ఒక అద్భుతమైన వేదిక. దాన్ని తుంగలో దొక్కి వాళ్ళ కేవలం ఒక నియంతృత్వ ధోరణితోటి వాళ్ళు చెప్పిందే వినాలా, వాళ్ళు రాసిందే ఒక ఫత్వా అన్నట్టుగా ఒక డాక్యుమెంట్, తప్పుడు తడకల డాక్యుమెంట్ పట్టుకొచ్చి దాన్ని ప్రతిపక్షం మీద, ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఇది తప్పు అన్నటువంటి ఒక మా పైన మాకు సరి అయినట్టుగా మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా, అదేదో వెనక ఎవరో పోలీసు వాళ్ళు ధర్మితే కనుక ఉరికినట్టుగా 2 నిమిషాలు, 5 నిమిషాలు, 3 నిమిషాలు అని చెప్పని ఉరికిచ్చి గంటలు బ్రేక్ తీసుకొని వాళ్ళ మీరే చూస్తా ఉన్నారు ఎన్ని గంటలు అయింది అలా బ్రేక్ ఇచ్చని చెప్పని ఇట్లా ఒక అపహాస్యం చేసేటువంటి రీతిలో దీన్ని వ్యవహరిస్తా ఉన్నారు. గవర్నర్ స్పీచ్ నాడు వెనకటికో సామెత ఉంది, రెడ్ వస్తే ఆట మొదలవుతుందని. రెడ్ వచ్చే ఆట మొదలై అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఆయన పార్టీ పని మీద ఉండా, ప్రైవేట్ పని మీద ఉండా, ఆయన దేవుడెరుగు. ఆయన వచ్చేదాకా దాదాపు 6 గంటల పాటు అసెంబ్లీని స్తంభింపజేసినారు. అదంతా అయిపోయిన తర్వాత కౌన్సిల్ అని చెప్పానంటే దాదాపు రాత్రి 1 గంట 2 గంటల దాకా కొనసాగించినారు. ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? ఆయనకు ప్రైవేట్ పని ఉంటే, ఆయనకు ఒకవేళ కనుక పొలిటికల్ పనులు ఉంటే నువ్వు ఇంకెవరికన్నా డిప్యూట్ చేయాలా. బట్ బీయింగ్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్, హౌ ద హెల్ దట్ వెన్ ద సెషన్ ఇస్ గోయింగ్ ఆన్, నువ్వు ఎట్లా ఢిల్లీకి పోతావు, ఎట్లా ఈ శాసనసభను, శాసన మండలిని అపహాస్యం పాలు చేస్తావు, ప్రజలకు సంబంధించిన సమస్యలు చర్చకు రాకుండా ఎట్లా అడ్డుకుంటావు అని చెప్పని ఇంతమంది పెద్దలు చెప్పిండ్రు. మత్స్వంచారి గారు, దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ మినిస్టర్స్. ఒక కేటగిరీ సభలో ఉండాలా, ఒక కేటగిరీ మండలిలో ఉండాలా. మండలిలో సభలో ఏమున్నారో మీరే చూస్తా ఉన్నారు. మండలి విషయానికి వస్తే ఒక్కరు పాపం అజారుద్దీన్ తప్ప ఎవరు రావట్లేరు. ఎవరైనా వస్తే అదే అంటారు కదా, దాన్ని ఏమంటారే, మ్యూజికల్ చైర్ వచ్చినట్టుగా వస్తున్నారు, 2 నిమిషాలు కూర్చుంటారు, పోతున్నారు, 2 నిమిషాలు కూర్చుంటున్నారు, పోతున్నారు. అదేదో ఒక ప్రహసనం మాదిరిగా, ఒక డ్రామా మాదిరిగా చేస్తున్నారు. దిస్ ఈజ్ అన్ఫేర్. ప్రజాపాలన అని చెప్పని
పారదర్శక పాలన అని చెప్పని, రాజ్యాంగ నిబద్ధమైన పాలన ఇస్తా అని చెప్పని, ఏ రాజ్యాంగం చెప్పింది మంత్రులు శాసనమండలిలో కూర్చోవద్దని చెప్పని, ఏ రాజ్యాంగం చెప్పింది క్వశ్చన్ అవర్ నడపొద్దని చెప్పని, ఏ రాజ్యాంగం చెప్పింది పిటిషన్స్ తీసుకోవద్దని, ఏ రాజ్యాంగం చెప్పింది 0 అవర్ తీసుకోవద్దని, ఏ రాజ్యాంగం చెప్పింది ప్రజా సమస్యలు నిశ్చితంగా లోతుగా చర్చ చేయొద్దని. ప్రజా సమస్యలు చర్చించకపోతే ఎందుకు ఈ సభలు? ప్రజల సమస్యలు చర్చించకపోతే ఎందుకు ఈ సభలు? ఇది రాజ్యాంగ ఉల్లంఘన. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మా పార్టీ నాయకత్వం తీసుకున్న ఒక నిర్ణయం మేరకు మేము కూడా దీన్ని బాయ్కాట్ చేయటం అయింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్లీజ్ ప్రొటెక్ట్ ద డెమోక్రసీ, ప్లీజ్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని కాపాడే విధంగా, ప్రజాస్వామిక సంప్రదాయాలను కాపాడే విధంగా చర్చకు తావివ్వండి, చర్చకు తావియండి. నిర్ణయం భగవద్విదితం, ఆయన ఎట్లా అనుకుంటే ఎట్లా జరుగుతుంది. కానీ చర్చ కూడా ఉండద్దు అనుకోవటం మూర్ఖత్వం, నిరంకుశత్వం, రాచరిక వ్యవస్థ అవుతుంది. ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాదనే విషయాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు.